కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడి నుంచి ఎటువంటి వరములు పొందాడు? ఆయనకి దత్తాత్రేయులపై ఉన్నటువంటి భక్తి ఎలాంటిది? గురుచరిత్ర మనందరికీ తెలిసినటువంటిదే. కృతవీర్యుడు అనేటువంటి ఒక మహారాజు గారు. ఆ కృతవీర్యుడి యొక్క కుమారుడు కనుక కార్తవీర్యుడు. సంస్కృతంలో ఆ పదం కార్తవీర్యుడి కింద మారింది. ఆ కృతవీర్య మహారాజు గారి కుమారుడైనటువంటి కార్తవీర్యుడు దత్తాత్రేయుని ఎంతో పూజ చేశాడు. ఈ మహారాజు గారు ఎన్నో వేల సంవత్సరాలు పూజ చేస్తే దత్తాత్రేయుడు ప్రత్యక్షమయ్యాడు ఈ కార్తవీర్యుడికి. ఏం కావాలని అడిగితే నాకు 1000 చేతులు కావాలి అన్నాడు. లోకంలో ఎక్కడ అసలు 1 చెయ్యి 2 చెయ్యి అంటారు. నాకు 1000 చేతులు బాగుంది, నేను ఇస్తున్నాను. నాకంటే చాలా గొప్పవాడైనటువంటి వాడి చేతుల్లోనే నేను మరణించాలి, ఇస్తున్నాను. ఏమేమి వరాలు కావాలంటే ఆయన కోరినటువంటి వరాల లిస్ట్. నాకంటే గొప్పవాడి చేతుల్లోనే మరణించాలి, ఇంకా ఏమైనా ఉన్నాయి నాయన వరాలు అన్నాడు. నా పేరు తలుచుకుంటే చాలు పోయిన వస్తువులల్లా దొరకాలి. ఇప్పటికి కూడా కార్తవీర్యార్జున మంత్రం అంటారు. ఏదైనా ఒక వస్తువు కనుక పోయిందంటే ఆ కార్తవీర్యార్జున మంత్రం చదివితే అది దొరుకుతుంది. కాబట్టి నా పేరు తలుచుకుంటే చాలు లోకంలో పోయినటువంటి వస్తువులు దొరకాలి, ఇస్తున్నాను నాయన అని చెప్తూ నువ్వు కోరిన వరాలన్నీ ఇచ్చా కదా అని దత్తాత్రేయుడు కార్తవీర్యుడితోటి ఒక మాట అన్నాడు. బ్రహ్మనిష్ఠుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు అని మాత్రం ఒక సందేశం దత్తాత్రేయ స్వామి కార్తవీర్యార్జునుడితో చెప్తాడు అని ఆయన అదృశ్యమైపోయారు. ఆ తర్వాత కార్తవీర్యార్జునుడు 1000 చేతులు వచ్చాయి. రావణాసురుడు అంతటి వాడిని భయపెట్టాడు. తక్కువవాడు కాదు కార్తవీర్యార్జునుడు. ఎందుకనంటే మొత్తం ఆ నదీ ప్రవాహాన్నే 1000 చేతులతో ఆపివేశాడు. రావణాసురుణ్ణి బంధించి వేశాడు. వాళ్ళ నాన్న బతిమిలాడితే మళ్ళీ రావణాసురుణ్ణి విడిచిపెట్టాడు. అంత విపరీతమైనటువంటి బలశాలి. ఆ నర్మదా నదిని మొత్తాన్ని ప్రవహించకుండా ఆపివేసినటువంటి గొప్పవాడు కార్తవీర్యార్జునుడు. ఇటువంటి వాడు ఒకసారి కార్తవీర్యార్జునుడి దగ్గరికి ఒక మహర్షి వచ్చి సూర్యభగవానుడి యొక్క ఇంకొక అవతారంగా మహర్షి వచ్చి నాకు ఈ వనంలో తినాలని ఉంది. ఆ రోజు కనుక కాండవ వనంలో కనుక శ్రీకృష్ణార్జునుల్ని ఆ అగ్నిదేవుడు ఏ రకంగా బతిమిలాడాడో ఆ రకంగా ఈ వనం మొత్తాన్ని నేను ఆహారం కింద స్వీకరిస్తాను, నాకు సహకారం చేయనంటే ఆ రకంగానే అతను తగలబడుతుంటే ఇతను బాణాలు తీసుకుంటాడు. 1000 చేతులుగా ఉన్నాయి నాకు అని చెప్పి. అక్కడే ఒక మహర్షి ఉంటాడు. మహర్షి ఉండి నేను ఇక్కడ తపస్సు చేసుకుంటుంటే ఈ వనాన్ని తగలబట్టడానికి నువ్వు కారణమయ్యావు కదా, కాబట్టి నువ్వు మా వంశంలోనే జన్మించినటువంటి ఒకరి చేత నువ్వు చనిపోతావు అని శాపం పెడతాడు కార్తవీర్యార్జునుడికి. ఎక్కడ జరిగిపోతుంది, నేను దత్తాత్రేయుడి వరం పొందాను కదా, ఇది ఎక్కడ జరుగుతుందని కార్తవీర్యార్జునుడు అనుకుంటాడు. ఆ తర్వాత సంక్షిప్తంగా మనం చెప్పుకుందాం. జమదగ్ని అనేటువంటి మహర్షి దగ్గర ఉన్నటువంటి గోవుని బలవంతంగా తీసుకొని వెళ్ళిపోతాడు. జమదగ్ని సంహారానికి కారణమవుతాడు. ఈ రకంగా ఎన్నెన్నో దుష్కృత్యాలు చేసిన తర్వాత ఆ జమదగ్ని కుమారుడైనటువంటి పరశురాముడు కార్తవీర్యార్జునుడి దగ్గరికి యుద్ధానికి వచ్చి అతని దగ్గర ఉన్నటువంటి ఆ 1000 చేతుల్ని నరికివేస్తాడు. కాబట్టి పరశురాముడు అంటే జమదగ్ని యొక్క కుమారుడు కార్తవీర్యార్జునుడి పరాక్రమం కంటే అధికమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. కాబట్టి ఆయన చేతుల్లోనే కార్తవీర్యార్జునుడు చేతుల్ని పోగొట్టుకుంటాడు. ఈ రకంగా కార్తవీర్యార్జునుడి చేతుల్ని పోగొట్టుకొని మరణం చెందుతాడు. ఈ కార్తవీర్యార్జునుడి కథలో, ఈ దత్తాత్రేయుని కథలో మనం గ్రహించవలసింది ఏంటంటే దత్తాత్రేయ స్వామి స్మర్తృగామి అంటారు. ఆయన్ని తలుచుకుంటే చాలు ప్రత్యక్షమై మన మనస్సులో కోరిన కోరికల్ని తీర్చివేస్తాడట. ఒకసారి అలా మనసులో స్మరిస్తే చాలు. కానీ ఏది కోరాలో మనం చాలా జాగ్రత్తగా కోరుకోవాలి. 1000 చేతులు ఎందుకు, లోకంలో 2 చేతులు సరిపోతాయి కదా. కానీ దురాశ పనికిరాదు. ఆ 1000 చేతులు వచ్చేసరికి అంటే సంపద ఉన్నదానికంటే ఎక్కువ చేరితే మనిషి భ్రష్టుడైపోతాడు. అది కార్తవీర్యార్జునుడి యొక్క కథ. అంత గొప్పవాడు కూడా, అంత తపస్సు చేసిన వాడు కూడా అతని మనస్సులో ఉన్నదానికంటే అధికంగా ఉంది కాబట్టి సంపద, లోభత్వం ప్రవేశించి గోవు అది అందరికీ చెందవలసినటువంటి గోవు అనుకోకుండా తన దగ్గరే ఉండాలి అనుకున్నాడు. ఆ కామధేనువుని తన దగ్గరే ఉండాలంటే లోకంలో సంపద అంతా నా ఒక్కడి దగ్గరికే, నా పిల్లల దగ్గరికే ఉండాలనుకుంటే కార్తవీర్యార్జునుడిలాగా నాశనమైపోతారు. ఇది ఈనాటి సమాజం కార్తవీర్యార్జునుడి కథలో, ఆ దత్తాత్రేయుని కథలో నేర్చుకోవాల్సిన పాఠం.